స్నేహం ఎందుకు అవసరం? ఇప్పుడు స్నేహంలో మంచి స్నేహం ఉంది, చెడ్డ స్నేహం ఉంది. సామెతలు అంటే 18:24. బహుమంది చెలికాండ్రు గలవాడు నష్టపడును, సహోదరుని కంటెను ఎక్కువగా హత్తియుండు స్నేహితుడు కలడు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఎవరుంటారు? తెలుగుగా ఎక్కువ మంది ఏమవుతారంట వాళ్ళు? ఇక్కడ రాయబడి, నేను నా మాట కాదు, ఇక్కడ ఏమైనా రాయబడి ఉంది, నష్టపడతారు. అంటే ఎక్కువ మంది స్నేహితులు వద్దు అని కూడా కాదు నా ఉద్దేశం. మనకి మన సహోదరుడి కంటే, మన తల్లి కంటే, మన తండ్రి కంటే, మన బంధువుల కంటే మనసుకు హత్తుకుని ఉండే స్నేహితులు ఎంత కాదన్నా ఒకళ్ళు ఇద్దరి కంటే ఎక్కువ ఉండరు. చాలామంది ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు ఉంటారు, ఫ్రెండ్స్గా ఉంటారు, ఫోన్లో మాట్లాడుకుంటారు, రకరకాల పనులు ఉంటాయి. కానీ మనసుకు హత్తుకునే స్నేహితులు ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటారు. యేసు ప్రభుల వారికి బాగా ఇష్టమైన వ్యక్తి ఎవరు? యోహాను. ఆయనకి ఇష్టమైన వాడు, ప్రేమించినవాడు. ఎందుకని? 70 మంది శిష్యులు, వాస్తవానికి ఎంతమంది శిష్యులు? 70 మంది. కాస్త ఏమైపోయారు? నా శరీరమును నా రక్తమును తాగాలి తినాలి అనగానే భయం వేసిపోయి వేరే ఆలోచనలకు వెళ్ళిపోయి మిగిలిన వాళ్ళు వెళ్ళిపోయారు. 12 మంది మాత్రమే మిగిలారు. ఈ 12 మంది ఈయనతోనే ఉన్నారు, ఈయనతోనే తిరిగారు. నీ హృదయానికి దగ్గరగా ఉండే స్నేహితులు ఒకళ్ళు లేదా ఇద్దరు ఉంటారు. ఈ స్నేహం ఎందుకు కావాలన్నాం కదా మనందరం. ఎందుకు ఈ స్నేహం? ఒక్క పాయింట్, మంచి పాయింట్. బైబిల్లో ఒక మాట ఉంది, నాకు బాగా ఎప్పుడో చదివిన ఈ మాటని. నీ తండ్రినైనను నీ తండ్రి స్నేహితుడినైనను విడిచిపెట్టొద్దు అన్నాడు. అర్థమైందా? నీ తండ్రినైనను నీ తండ్రి స్నేహితుడినైనా విడిచిపెట్టదు. బైబిల్లో ఉంది. స్నేహం అవసరం. హల్లెలూయా. దేవుడంట ప్రతిరోజు సాయంకాలమున ఏదేను తోటలోకి వచ్చి ఎవరితో గడిపేవాడు? అక్కడ స్నేహం అనే మాట రాయలేదు, కానీ రోజు సాయంత్రం వచ్చి ఏం చేసేవాడు? వారితోటి గడిపేవాడంట, వారితో కొద్ది సమయం మాట్లాడేవాడంట, వారితో కొద్ది సమయం ముచ్చటించేవాడంట. ఇట్లాగా ఒకరోజు ఒక ఆయనతో మాట్లాడతా ఆ మనిషిని ఏం చేశాడు? భూమి మీద వద్దు, నువ్వు మాత్రం వెళ్ళిపోదారా అని తీసుకెళ్ళిపోయాడు. ఎవరైనా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఎవరు? అబ్రహాం ఎవరయ్యా అంటే దేవునికి స్నేహితుడు. ఎవరు చెప్పండి? ఎవరు? హల్లెలూయా. దేవుడే ఏం చేశాడు? స్నేహం చేశాడు మనుషులతోటి. అంటే ఎవరన్నా కానీ ముందు ఏం చేశాడు? ఆయన స్నేహం చేశాడు. కనుక మనకి తప్పనిసరిగా స్నేహం అనేది అవసరం. ఆమేన్. ఇది ఒక పాయింట్ చెప్పండి నాన్న, ఎందుకు అవసరం? నిజమైన స్నేహితుడు మనల్ని లేదా మనం తప్పు చేసినప్పుడు మనల్ని ఏం చేస్తాడు? గద్దిస్తాడు. సామెతల్లో ఈ మాట ఉంది. ఏ మాట? నిజమైన స్నేహితుడు అబద్ధ స్నేహితుడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. స్నేహం ఎందుకు? ఈ స్నేహంలో ఇద్దరు సమాన వయసు కలిగిన వారు అవసరం లేదు. సమాన వయసు కలిగిన వాళ్ళు అవసరం లేదు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అవ్వచ్చు, లేదంటే స్త్రీలు పురుషులు అవ్వచ్చు, లేదంటే ముసలోళ్ళు అవ్వచ్చు, ఇద్దరు మగోళ్ళు అవ్వచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు అవ్వచ్చు, ఎట్లయినా అవ్వచ్చు. ఇది స్నేహం. హల్లెలూయా, హల్లెలూయా. స్నేహం ప్రాముఖ్యం ఏంటంటే ఈ ట్రస్, ఈ భారం ఉంటుంది చూడు మనిషిలో. బాధ, నష్టం, తప్పు, ఒప్పు ఏదన్నా కానీ ఏమైపోయింది? అది మొత్తం ఎవరికో ఒకరికి పంచుకోవాలి. పంచుకునే మనిషి ముఖ్యమే నీకు. ఎవరు ముఖ్యం?
కనపడ్డ వాళ్ళందరూ చెప్పాక, అమ్మా ఏం చెప్పకూడదు? కనపడ్డ వాళ్ళందరికీ చెప్పబాక. ఎందుకని? నువ్వు ఒక్కళ్ళకి చెబితే చాలు, ఏమైంది? ఈనాడు పేపర్లాగా ఊరు మొత్తం తిరిగి వచ్చింది. కానీ నీ బాధను పంచుకుని నిజంగా ఫీల్ అయ్యి నీ బాధలో తాను ఏదైనా మాటైనా, ఒక రూపాయి అయినా, లేదంటే కనీసం తన మనసులో నిన్ను గురించిన ఆలోచనైనా చేసే మంచి మనసు కలిగిన వాడు ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ముందేం చేస్తారు? వందనాలు చెబుతూ ఉంటారు. ముందేం చేస్తారు? బాగుందమ్మా అంటారు. ముందేం చేస్తారు? చాలా మంచి పని చేసావు, అట్టనే ఉండాలా, ఎట్టనే ఉండాలి అంటూ ఉంటారు. కానీ వెనకాల ఏం చేస్తారు? దాన్ని రివర్స్లో ఆలోచిస్తారు, రివర్స్లో చెబుతారు, మనసులో లెక్కలేస్తూ ఉంటారు, హృదయంలో లెక్కలేస్తూ ఉంటారు. అలాంటి స్నేహం నీకు నష్టం. అలాంటి స్నేహం ఏంటి? నీకు నష్టం. హల్లెలూయా. స్నేహం దేనికోసమై అంటే ముఖ్యంగా నీ భారం, అంటే హృదయంలో ఉన్న బాధ ఏదైనా, మంచి కానీ చెడు కానీ, మంచి ఏదైనా అది షేర్ చేసుకుని పంచుకునే వారికి మనము మన మనసుకు హత్తుకునేవారుగా ఉంటారు. ఆమేన్, హల్లెలూయా. పంచుకోకపోతే ఏమైంది? జుట్టు ఊడిపోయిద్ది. జోక్ కాదు, మీరు నమ్మిన ఇది సత్యం. ఏమైపోయింది? జుట్టు ఊడిపోయిద్ది, బీపీ వచ్చింది, షుగర్లు వస్తాయి, గ్యాస్ వచ్చింది. అమ్మ ఇంకో కొంచెం పెరిగితే హార్ట్ అటాకులు కూడా వస్తాయి. ఏమొస్తాయి? కొంతమంది ఉంటారు, అవకాడోడు వెనకపోయినా ఏం చేస్తారు? ఆయన లేపల్లా చూతూనే ఉంటారు. ఏం చేస్తారు? వెనకపోయినా చెప్పి చెప్పి వాళ్ళు మన మీద ఇసుక్కునే, తిట్టుకునే స్థాయి వచ్చిన అయినా నువ్వు వినో నాకు బాగాలేదంటారు. వేస్ట్. అలాంటి చోట నువ్వు పంచుకున్నా వ్యర్థం. నీకు స్నేహం కావాలి. పౌలు గారు ఒక మాట అన్నాడు. ఏ మాట? విశ్వాసికి అవిశ్వాసికి లేదు. నువ్వు విశ్వాసివి, నేను వెళ్ళి అవిశ్వాసితో స్నేహం చేస్తానంటే అది నిజమైన స్నేహం కాదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బాధతో, ఏదో బాధతో ఉన్నారు. దేవుడు నీ బాధను తీసివేయను గాక. ఒకసారి నవ్వండి అమ్మా. చిన్న ఫోటోది ఒకసారి మా వాళ్ళందరినీ నవ్వండి అమ్మా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్నేహం అవసరం. బైబిల్లో ఒక 3 స్నేహాలు ఉన్నాయి, బలమైనవి. చెబుతాను, వాటిలో ఒకటి వివరించుకుందాం. ఒక 10 నిమిషాలు. ఒకటి దావీదు, యోనాతాను. వీళ్ళ స్నేహం స్త్రీ పురుషుల స్నేహం లాంటిదంట. బైబిల్లో ఉందన్నమాట. ఎలాంటి స్నేహం? ఆ స్నేహం ఒకరి ప్రాణాలు కాపాడింది. ఆ స్నేహం వలన ఒక కుటుంబానికి మేలు జరిగింది. ఆమేన్. ఒక 5 నిమిషాలు దీని గురించి ధ్యానం చేద్దాం. రెండో స్నేహం రూతు, నయోమి. మామూలుగా ప్రపంచంలో ఎక్కడ లేని వింత ఇది. ఏ వింత? అత్తా కోడలో స్నేహం చేయటం. ఏ వింత? ఇది 8వ వింత. ఎవరు? అత్త వీళ్ళ మధ్య స్నేహం అనేది సహజంగా ఉండదు. సామాన్యంగా ఎక్కడో ఒకటి తప్ప నేను చూసినంత మట్టుకులు ఎవరు లేరు. నాకు తగల్లా. అమ్మ నేను అంటే ఏదో ఒక 20 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నా కానీ చాలా కుటుంబాలు తిరిగాను. కానీ అత్తా కోడళ్ళలో స్నేహం బయట అంటే మీరు అనుకుంటారు కొంతమందిని, వీళ్ళు ఎంత బాగుండారో అనుకుంటారు. ఒక్కసారి వాళ్ళని పర్సనల్గా కలవండి. ఎట్ట కలవాలి? పర్సనల్గా కలవాలి. అప్పుడు చెబుతారు హృదయంలో బాధ అంతా. ఎక్కడ ఉండదు అత్తా కోడళ్ళు స్నేహం. కానీ బైబిల్లో యేసు ద్వారా, యేసు రక్తం, యేసు ప్రేమ మాత్రమే ఇది సాధ్యం. వీళ్ళు ఇద్దరు స్నేహంగా ఉన్నారు.
ఆమేన్. హల్లెలూయా. 3, యేసుక్రీస్తు తన శిష్యులు. అది కొత్త నిబంధన, అదొక స్నేహం. ఇంకోటి యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. యోబు కలిగిన 3 స్నేహితులు ఉన్నారు. ఈ యోబుకు కలిగిన 3 స్నేహితులు లోక సంబంధమైన, అంటే అవిశ్వాస సంబంధమైన స్నేహితులు. బైబిల్ తెలుసు, అంటే ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు తెలుసు, కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ తెలుసు. కానీ ఒక ఆత్మ సంబంధమైన నిజమైన స్నేహం మాత్రం వారి మధ్య. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఒక మాట చెబుతాను. ఇక్కడ యోబు పాపం చేయలేదు. యోబుకు శోధన వచ్చింది. దేవుడు అతను తీసుకెళ్ళి శోధన లేదంటే ఆ కొలిమిలో వేశాడు. అప్పుడు ఈ 3 స్నేహితులు వచ్చారు. ఏంద్రబ్బా ఏం సంగతి అని, ఏంది సంగతి అని వచ్చారు. ఏం చెప్పారు? నువ్వు తప్పు చేసావు, అందుకని ఇక్కడ పడ్డావు. నువ్వు అట్ట చేసావు, నువ్వు ఎట్ట చేసావు అని దేవునితో పాటు యోబుతో పాటు తన వంశాన్ని అందరినీ దూషించుకుంటూ వచ్చారు, నింద వేస్తూ వచ్చారు. చివరిలో దేవుడు అంటున్నాడు, వీళ్ళు దూషించి వీళ్ళు మాట్లాడేటప్పుడు యోబు వాళ్ళ మీద కోపాన్నో ఒకలాంటి ద్వేషాన్నో పెంచుకున్నాడు. అప్పుడు బైబిల్ మీరు చదవండి. యోబా, నీ 3 స్నేహితుల్ని నువ్వు క్షమించి వారి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే తప్ప నువ్వు ఆస్వాదించబడవు అన్నాడు. ఆమేన్. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమ స్థితిని, ఆ మాట ఎప్పుడమ్మా? యోబు మరలా తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంట? మరలా అతనికి దయచేసాను. హల్లెలూయా. నీ శత్రువులందరిని క్షమించి ప్రార్థన చేయి. హల్లెలూయా. మీకు శత్రువులు ఎవరు లేరు? ఉన్నారా? చెప్పండి. లేరు. చెప్పండి. లేరు. నాకు శత్రువులు లేరు. నాకు శత్రువులు ఎవరు? యేసునామములో. శత్రువులు ఎవరు? దేవుడు నీకు మరలా క్షేమస్థితిని దయచేయునుగాక, మరలా క్షేమస్థితిని ఇచ్చునుగాక. నువ్వు పోగొట్టుకున్నవన్నీ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఇదొక స్నేహం. బైబిల్లో ఇదొక స్నేహం దేవుడు చేశాడు మనుషులతోటి. ఇందాక చెప్పేశాను. ఏందది? 1, ఆదాము అవ్వతోటి స్నేహం చేశాడు. తర్వాత హానోకుతోటి స్నేహం చేశాడు. ఆమేన్. 3వది అబ్రహాం తోటి స్నేహం చేశాడు. ఎందుకనో ఆ స్నేహం ఏమైందంటే నేటికి నిలబడింది. హల్లెలూయా. దేవుడు నీతో స్నేహం చేయునుగాక. దేవుడు నీతో స్నేహం చేయునుగాక. ఆ స్థితి, అలాంటి మనసు, అలాంటి ప్రవర్తన దేవుడికి నీలో కనబడునుగాక. హల్లెలూయా. వాస్తవానికి యోబు గారు కూడా అన్యుడే, విగ్రహాలు తయారు చేసిన వాడే, విగ్రహాలు అమ్మేవాడే. కానీ దేవుడు ఏం చేశాడు? అబ్రహాం తోటి స్నేహం చేశాడు. ఒక్కటే, ఏమి లేదు. అబ్రహాంలో వింత ఏమీ లేదు. ఓన్లీ వన్. ఏందయ్యా అంటే దేవుడు చెప్పిన ప్రతి మాట విన్నాడు. తప్పు అంటే ఏం చేశాడు? సరి చేసుకున్నాడు. ఈ 2. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు చెప్పకుండా అబ్రహాం ఏం చేశాడంటే ఊరికి వెళ్ళాడు. ఏ ఊరికి? ఐగుప్తుకి. కరువు వచ్చింది. దేవుడు చెప్పకుండా వెళ్ళిపోయాడు. దేవుడికి చెప్పకుండా త్వరగా ఈ లోక పరిస్థితులు చూసి వెళ్ళిపోయాడు. అక్కడ తప్పు జరిగింది. తప్పుని దేవుడు ఎత్తి చూపించాడు. ఏం చేశాడు అబ్రహాము? తప్పు అయిపోయిందయ్యా. దేవుని మాట విను, దేవుడు నీతో సహవాసం చేస్తాడు. మనుషులు అనే కంటే ఫస్ట్ ప్లేస్ నీవు ఒక స్నేహంగా భావించాల్సింది ఎవరినయ్యా అంటే దేవుణ్ణి. దేవుడే నీకు ఫస్ట్ ఫ్రెండ్.
మొదటి స్నేహితుడు ఎవరయ్యా అంటే చెప్పండి ఎవరు చేసుకోండి. దేవుణ్ణి నీ మొదటి స్నేహితుడిగా చేసుకోండి. ఆమేన్. రెండు ఈ లోకములో నీకు నా చెప్పానే, నిన్ను తీసుకెళ్ళి 10 మందిలో ఎండేసి నీ రహస్యాలు తీసుకెళ్ళి 10 మందికి చెప్పి నిన్ను గురించి అవహేళనగా, నిన్ను గురించి తక్కువగా, నిన్ను గురించి భారంగా, నిన్ను గురించి ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారిని ఏం చేయొద్దు, చెప్పొద్దు. హాయ్ బాయ్ బాగున్నావా అంతే. బైబిలే నీకు స్నేహితుడగునుగాక, ప్రార్థన నీకు స్నేహితుడగునుగాక, దేవుని సన్నిధి నీకు స్నేహితుడగునుగాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నీకు అన్నీ ఇవ్వగలిగింది ఎవరయ్యా అంటే దేవుడే. అంతా మాట్లాడగలిగింది ఎవరయ్యా అంటే దేవుడే. ఆమేన్ ఆమేన్. మరి మీ స్నేహితులు ఎవరు? లోకంలో సామెత ఉంది, నీకు 3 ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో నేను చెబుతాను. ఒక సామెత ఉంది, నీ 3 ఫ్రెండ్స్ ఎవరో చెప్పు, నీ క్యారెక్టర్ ఏంటో నేను చెబుతాను. అంటే నీ ఫ్రెండ్స్ ఎలాంటి వారో అంతే, వాస్తవం. నేను పరిశుద్ధురాల్ని, నేను పరిశుద్ధుడిని, నాలో ఏ తప్పు లేదు అని అనుకోబాక. ఒకసారి నీ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళు, వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూడు, నీకు అర్థమైపోయింది వాట్ యు ఆర్, నువ్వేంటో నువ్వు అర్థమైపోయింది. అయితే ఒకటి, దేవునితో సహవాసం అవసరం. అది ఎట్లా అంటే నువ్వేం చేయాలి, ప్రభువా రా కూర్చుందాం మాట్లాడుకుందాం అంటే ఆయన రాడు. అమ్మ టేబుల్ వేసి కూర్చోబెట్టి మాట్లాడుకుందాం రా అంటే రాడు. ఇదిగో ఆయన ఇచ్చాడు, దీంతో స్నేహం చెయ్యి. ఆమె ఇది నీకు కావాల్సినంత జ్ఞానాన్ని ఇచ్చింది, కావాల్సినంత ఆరోగ్యాన్ని ఇచ్చింది, కావాల్సినన్ని ఒకసారి కీర్తనలో 32వ అధ్యాయం 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గము నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. యెషయా గ్రంథం 48:17. యెషయా గ్రంథం 48:17. నీ విమోచకుడును నీకు ప్రయోజనము కలుగునట్లు నేనే నీకు ఉపదేశము. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. ఏందంట, నా మాటలు కాదు, నువ్వు స్నేహం చేయటానికి ఇష్టపడు, నువ్వు నడవవలసినవి, నీకు మేలుకరమైనవి, నీకు ఆరోగ్యకరమైనవి అన్ని ఆలోచనలు దేవుడు నీకు ఏం చేశాడు, ఇందులో పొందుపరిచాడు. దీంతో ధ్యానం చేయి. టీవీల కాడ కూర్చోబాక. కూర్చో 5 నిమిషాలు, 2 నిమిషాలు, ఒక 5-10 నిమిషాలు ఏం చేయాలి, ఈ లోక వార్తలు తెలుసుకో, ఏం జరుగుతుందో తెలుసుకో, చాలు. ఇక ఎక్కడ కూర్చోవాలి నువ్వు? కొంతమంది ఫోన్ ముందు కూర్చుంటారు. వీళ్ళు కాదులే, వీళ్ళు మంచోళ్ళు, వేరే వాళ్ళ కోసం చదువుతున్నా. ఫోన్ తీసుకుంటే చూడటం కాదు, గంట సేపు మాట్లాడతారు. ఏమని, ఆ సీరియల్ ఏం జరిగింది, ఆ ఫంక్షన్లో ఏం జరిగింది, అది ఎట్టా, ఈ గంట సేపు నువ్వేం చేసావు? ఫోన్లో మాట్లాడకంటే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేస్తే ఆమేన్. రెండోది, నువ్వు దేవునితో సహవాసం చేయాలి అంటే ప్రార్థనలో గడుపు. ఎక్కడ? ప్రార్థనలో గడుపు. ఆమేన్. ఆ విధముగా ఉందుముగాక.